బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత మొదలైంది. ఈ క్రమంలో ఉదంపూర్ జిల్లా బసంత్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారంటూ నిఘా వర్గాల సమాచారం మేరకు దూదు బసంత్గఢ్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టారు. దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో ఇరువైపులా భారీగా హోరాహోరీ కాల్పుల చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని అతడికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆర్మీ అధికారులు వివరించారు. ఎక్స్ ఖాతా వేదికగా ఆర్మీ అధికారులు తెలియజేశారు. ఇక ఏప్రిల్ 22వ తేదీ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం దాదాపు 3 గంటల పాటు సమావేశమైంది. ఈ క్రమంలో పొరుగునున్న దాయాది దేశం పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాలను నిలిపివేసింది. అలాగే అట్టారీ వాఘా సరిహద్దును మూసివేసింది. ఇక న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తను పిలిపించి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు వారికి వారం రోజుల గడువు విధించింది.